Okay, next, digital secure data. Input is character number. Next output is G. Why it is G means depends on character to count the number of characters. D, after D, you can count the 3 characters. E, F, G. That is the output. అంటే ఇక్కడ క్యారెక్టర్ తీసుకోవాలి, నెంబర్ తీసుకోవాలి. తీసుకున్న నెంబర్ని బట్టి ఆ నెక్స్ట్ పొజిషన్లో క్యారెక్టర్ ఏమొస్తుందో మనం చెప్పాలి. ఐ వాంట్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. ఇంపోర్ట్ జావా డాట్ util dot star scanner s equals to new scanner of system dot in. Then I want to take the character char ch equals to sc dot next of dot caret of 0 because I have to take first character. Int n equals to sc dot next int of. తర్వాత మీరు ఏం చేసి సరిపోద్ది అంటే ఆ యాస్కీ కోడ్స్ని యాడ్ చేసి ఆ యాస్కీ కోడ్కి ఈ నెంబర్ని యాడ్ చేసి సరిపోద్ది. దట్స్ వై ఇంట్ ఆర్ ఈక్వల్స్ టు ఏం యాడ్ చేసి సరిపోద్ది అండి సిహెచ్ ప్లస్ ఎన్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మనం ఏం కన్వర్ట్ చేసి సరిపోద్ది అండి క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసి సరిపోద్ది ఎన్ ఆర్ వాల్యూని. బట్ సమ్ టెస్ట్ కేసెస్ ఆర్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే జనరల్గా వాల్యూ వ్యాలిడ్ అయితే నో ప్రాబ్లం కానీ బట్ యాక్చువల్గా మీరు క్యాపిటల్ ఏ ఇచ్చారని 27 ఇచ్చారు అనుకో, క్యాపిటల్ ఏ అంటే 65 ప్లస్ 27 అంటే ఎంత వస్తుంది మనకి 92 వస్తుంది. వాట్ ఈస్ ద వ్యాలిడ్ రేంజ్ ఫర్ క్యాపిటల్ లెటర్స్ అంటే 65 to 90 ఓన్లీ. అక్కడ 92 అని వస్తుందంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. 90 వరకు వ్యాలిడ్ అండి. 90 అబవ్ ఎంత ఉన్నా కానీ మళ్ళీ ఫస్ట్కి వచ్చి కౌంట్ చేయాలి. 90 అబవ్ తర్వాత ఎంత ఉందంటే 92 అంటే 90 వరకు వ్యాలిడ్ అంటే ఇక 2 అడిషనల్గా ఉండిపోయింది. అంటే 2 అడిషనల్గా ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కౌంటింగ్? ఏ నుంచి స్టార్ట్ చేయాలి. A1 B2 అంటే అవుట్పుట్ ఏం రావాలి తెలుసు బి రావాలి. రీజన్ ఏంటంటే అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి. ఆ అవుట్ ఆఫ్ రేంజా కాదా బెస్ట్ మీరు చెక్ చేయండి. అదే స్మాల్ లెటర్స్ అనుకోండి 97 to 122. దట్స్ వై ఇది కన్వర్ట్ చేసే ముందు యూ కెన్ చెక్ ఇఫ్ ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ ఓకే ఇఫ్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్గా చెక్ చేయండి. క్యారెక్టర్ డాట్ ఈజ్ అప్పర్ కేస్ ఆఫ్ సిహెచ్ అయితే అప్పుడు మీరేం చెక్ చేయాలి? ఇఫ్ ఆర్ గ్రేటర్ దెన్ 90 అయితే ఆర్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ 90 అంటే 92 మైనస్ 90 అంటే 2నే వస్తుంది. బట్ ఈ 2 ఎవరికి యాడ్ అవ్వాలి? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కౌంట్. అంటే 65 66 దట్స్ ఏ 64కి యాడ్ చేయండి. 64 ప్లస్ 2 అంటే 66 అవుతుంది. 66 క్యారెక్టర్ ఏంటంటే క్యాపిటల్ బి అని. 65 నుంచి కౌంట్ చేయకూడదు. 65 అన్నది క్యాపిటల్ ఏ, అది ఫస్ట్ కౌంట్ అయిపోతుంది ఆల్రెడీ. లైక్ దట్ ఇన్ కేస్ స్మాల్ లెటర్ అయితే ఎల్సి క్యారెక్టర్ డాట్ ఈజ్ లోవర్ కేస్ ఆఫ్ సిహెచ్ అయితే అప్పుడు కూడా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆర్ గ్రేటర్ దెన్ 122 బికాజ్ ఆఫ్ 97 to 122. 122 అబవ్ అయితే ఆర్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ 122. ఈ ఆర్ మైనస్ 122 ఎవరికి యాడ్ అవ్వాలి? 97 to 122 అన్నారు కాబట్టి 96కి యాడ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కన్వర్ట్ చేసుకోండి. ఇఫ్ యూ రన్ దిస్ వన్ మ్యాక్సిమం కేసెస్ ఆర్ మ్యాచ్డ్ బట్ లాస్ట్ 2 కేసెస్ పోతున్నాయి. రీజన్ ఈస్ ఇప్పుడు క్యాపిటల్ జెడ్ అని ఇచ్చి 200 అని ఇచ్చాను. క్యాపిటల్ జెడ్ అంటే 90 ప్లస్ 200 అంటే 290 అవుతుందండి. ఇన్ కేస్ 90 అబవ్ ఉంటే మీరు ఏం చేయమన్నారు? ఆర్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ అంటే 290 మైనస్ 90 అప్పుడు ఎంత వస్తుందండి? 200 వస్తుంది. బట్ 200 కూడా అవుట్ ఆఫ్ రేంజ్. అది లెంత్ హై వాల్యూ ఇచ్చినప్పుడు మనం అప్పుడు ఏం చేసి సరిపోద్ది అంటే ఆ వచ్చిన రిజల్ట్ని మాడ్యులస్ 26 చేయండి. 26 ఆల్ఫాబెట్స్ కాబట్టి. అంటే దీన్ని వచ్చిన రిజల్ట్ హైయెస్ట్ అయినప్పుడు మాడ్యులస్ 26 చేస్తే 26 బిలో వరకు అయితే మాడ్యులస్ 26 చేసిన 0నే వస్తుంది.
సేమ్ నెంబర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. అది దాటినప్పుడు ఆ రిమైండర్ వస్తుంది, అంతే కదా. సింపుల్ అండ్ 100% యాక్సెప్టెడ్. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్ అని చెక్ చేయండి సరిపోతుంది.